నమస్తే ఎవ్రీవన్, నేను మీ రాంబేద. మనందరికీ చాలా ఇష్టం ఈ ప్రపంచం మొత్తాన్ని చుట్టి రావాలి, కొత్త కొత్త బ్యూటిఫుల్ ప్లేసెస్ని చూడాలి, వాటి యొక్క చరిత్రలను తెలుసుకోవాలి, వాళ్ళ యొక్క సంస్కృతులు ఎలా ఉన్నాయో చూడాలి. అయితే మరెందుకు ఆలస్యం? ఈరోజు మనం చూడబోతున్నాం క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇటలీ, రోమ్. రోమ్ క్యాపిటల్ సిటీ మాత్రమే కాదు, ఒకప్పటి రోమన్ ఎంపైర్కి అడ్డా కూడా. సో అలాంటి రోమ్లో చాలా చాలా అందమైన ప్లేసెస్ ఉన్నాయి. వీటిలో ముఖ్యమైన ప్రదేశాలని నేను మీకు చూపించబోతున్నాను. ఎందుకు ఆలస్యం? ఈరోజు మన ప్రయాణం రోమ్లోని అత్యంత ప్రసిద్ధ ల్యాండ్మార్కులో ఒకటైన కొలోజియం దగ్గర నుండి ప్రారంభిద్దాం. ఈ కొలోజియానికి మరో పేరు కూడా ఉంది. దాన్నే ఫ్లావియన్ యాంఫిథియేటర్ అంటారు. ఎవరైతే ఈ రాజు కట్టించాడో అతని పేరు మీదుగా దీన్ని పెట్టడం జరిగిందనమాట. ఈ ప్రదేశాన్ని మన యొక్క ప్రపంచ 7 వింతల్లో ఒక వింతగా గుర్తించబడుతుంది. ఈ కొలోజియంని దాదాపు 2000 సంవత్సరాల క్రితం టైటస్ ఫ్లావియన్ వెస్పాసియన్ అనే రాజు దీన్ని కట్టించడం జరిగింది. మనలో చాలామందికి గ్లాడియేటర్ యుద్ధాల గురించి తెలుసు కదా, అలాంటి యుద్ధాలు జరిగింది ఇక్కడే అనమాట. విన్యాసాలు మాత్రమే కాకుండా సినిమాల్లో చూసినట్టుగా సింహాలు ముసలిని వదిలి యుద్ధ వీరులు వాటితో ఫైట్ చేసే వాళ్ళే, అలాంటి యుద్ధ విన్యాసాలు కూడా ఇక్కడ జరిగాయి. పిలిచే కొద్దీ అలాంటి, కానీ తర్వాత కాలంలో వచ్చిన రాజులు ఇలాంటి వాటిలన్నింటినీ ఆపివేయడం జరిగింది. ఈ యుద్ధ విన్యాసాలకు కావాల్సిన అన్ని ప్రిపరేషన్స్ని ఇక్కడ ఒక పెద్ద అండర్ గ్రౌండ్ ఉంటుంది. అండర్ గ్రౌండ్లోనే యుద్ధ విన్యాసాలకు సంబంధించిన ప్రిపరేషన్స్ చేసి మనుషులతో పాటు వాటిని బయటికి ప్రేక్షకులు కనబడేలా పైనకి తీసుకురావడం కావచ్చు, లేదంటే క్రూరమైన జంతువుల్ని వాటిలో గుహల్లో నుంచి బయటకు వదలడం కావచ్చు జరిగేది. కొలోజియం నుంచి బయటికి రాగానే కొద్ది అడుగుల దూరంలో మనకి మరొక కట్టడం కనిపిస్తుంది. అది ఆర్క్ ఆఫ్ కాన్స్టాంటిన్. అప్పట్లో 312 ADలో జరిగిన యుద్ధంలో గెలుపుకు చిహ్నంగా దీన్ని కట్టాడనమాట ఆ యొక్క కింగ్. అక్కడి నుండి కొద్ది దూరంలో మనకు కనిపిస్తుంది రోమన్ ఫోరం. రోమన్ ఫోరం అనేది ఒకప్పుడు సెంటర్ ఆఫ్ పాలిటిక్స్కి అండ్ వాళ్ళ యొక్క రిలీజన్కి అండ్ వ్యాపారానికి, మీటింగ్స్కి అన్నిటికీ కేంద్ర బిందువుగా ఉండేది. దీన్ని తర్వాత వచ్చిన రాజులు నాశనం చేయడం వల్ల ఇప్పుడు మనకు కనిపించేది ఏంటి అంటే టెంపుల్ ఆఫ్ సోత్రాన్ అండ్ అలాగే జూలియస్ సీజర్ యొక్క స్ట్రక్చర్స్ అవి మాత్రమే కనిపిస్తాయి. మిగిలినవన్నీ కొన్ని పడిపోయి ఉన్నాయి, మరికొన్ని ఇంకా శిథిలమవుతున్న గుర్తులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే దీని కింద అండర్ గ్రౌండ్లో ఒక మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియంలో దీనికి కావాల్సిన హిస్టరీ కానీ, లేదంటే అప్పటి వాడిన వస్తువులు కావచ్చు, లేదంటే వారి చరిత్రలు కావచ్చు భద్రపరచడం జరిగింది. ఇప్పుడు మనం చూడబోయే మరొక అందమైన ప్రదేశం బెసిలికా ది శాంతా మరియా మెజోరే. దీన్ని మాస్టర్ పీస్ ఆఫ్ రోమన్ అని కూడా అంటారు అనుకోండి. ఇది 4వ శతాబ్దంలో కట్టడం జరిగింది, జ్ఞాపకార్థం ఆఫ్ జీసస్ క్రైస్ట్ కోసం. ఎవ్రీ ఆగస్ట్లో ఈ చర్చ్ అనేది సెలబ్రేషన్స్ అనేది చేస్తూ ఉంటారు. అదే జీసస్ తిరిగి వచ్చిన దానికి సింబల్ ఆఫ్ ఈవెంట్ కింద చేస్తూ ఉంటారు. ఈ చర్చ్ యొక్క విశేషం ఏంటి అంటే లోపల ఉన్న ప్రతి స్ట్రక్చర్లో అమెరికా నుంచి తీసుకొచ్చిన గోల్డ్ తోటి ఒక అందమైన లేయర్ని పోయడం అంటూ జరిగింది. అది చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చూడబోయే ప్రదేశం హార్ట్ ఆఫ్ రోమ్ అనే చెప్పాలి. దీన్ని ఏమంటారు అంటే మూమెంట్ ఆఫ్ విక్టోరియా ఎమాన్యుయల్ దువే, అంటే 2. అప్పట్లో ఇటలీ యునైటెడ్ కోసం యుద్ధం చేసిన సైనికుల స్మారకార్థం దీన్ని నిర్మించడం జరిగింది. ఈ ప్రదేశంలోనే ఇటలీ యొక్క స్వాతంత్ర ఉత్సవాలని చేయడం జరుగుతుంది. అది చూడడానికైతే చాలా కనుల విందుగా ఉంటుంది. ఈ బిల్డింగ్లో మనకి మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియంలో వాటి యొక్క హిస్టరీ కావచ్చు, లేదంటే వీళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ కావచ్చు చూడడానికి కన్నుల విందుగా ఉంటుంది. ఇక్కడికి వెళ్తే తప్పకుండా మర్చిపోకండి, ఎలివేటర్ ద్వారా టాప్లోకి వెళ్ళి ఆ టాప్ నుంచి రోమ్ని చూడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ప్యాలెస్ ఎంట్రన్స్లో ఉన్న అందమైన ఫౌంటైన్స్ కావచ్చు, లేదా గార్డెన్స్ కావచ్చు చూసే యాత్రికుల్ని మాత్రం మైమర్చిపోయేలా చేస్తుంది. తప్పకుండా మీరు గుర్తుంచుకోండి, ఈ ప్లేస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ద రోమ్ అని చెప్పొచ్చు. మోన్మెంట్ ఆఫ్ విక్టోరియా ఎమాన్యుయల్ దువేకి పక్కనే మనకి కనిపించే ప్రదేశం ఏంటంటే క్యాపిటలియోనే హిల్. ఇది వన్ ఆఫ్ ద 7 హిల్స్లో ఒకటనమాట. రోమ్ చుట్టూ 7 కొండలు ఉంటాయి, అందులో ఇదొక కొండ. ఈ ప్లేస్ అనేది
వాళ్ళ యొక్క పాలిటిక్స్ కావచ్చు, రిలీజియస్ లైఫ్ కావచ్చు కేంద్ర బిందువుగా ఉండేది. ఇప్పుడు ఇక్కడ మనకి క్యాప్టలియాన్ మ్యూజియం అనేది ఉంటుంది. ఈ మ్యూజియంలో చాలా విలువైన రోమన్ పురాతన వస్తువులు అండ్ నగలు, వజ్ర వైడూర్యాలు అన్నీ ఇక్కడే ఉంటాయి. దానితో పాటు రోమ్కు సంబంధించిన అన్ని ఆర్కిటెక్చర్ యొక్క డిజైన్స్ అన్నీ ఇందులోనే భద్రపరచడం జరిగింది. ఈ ప్రదేశాన్ని ఒకప్పుడు తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి కూడా వాడేవాళ్ళు. అలా క్యాప్టలియాన్ హిల్ దాటుకొని కొంచెం ముందుకు వస్తే పియాజా దెల్లా మినర్వా అనేది ఉంటుంది. ఇక్కడ మనకు ఈ స్క్వేర్లో ఒక ఏనుగు ఈజిప్షియన్ యొక్క స్తంభాన్ని మోస్తూ కనిపిస్తుంది. దీన్నే మినర్వా పిగ్లెట్ అని కూడా అంటారు. ఈ చుట్టూ స్క్వేర్ అనేది చాలా రిచ్గా చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా దీన్ని దాటుకొని ముందుకెళ్తే మెయిన్ స్ట్రక్చర్ ఆఫ్ పాంథమ్ అనేది మనకు కనిపిస్తుంది. దీన్ని వన్ ఆఫ్ ద ఏన్షియంట్ మార్వెల్ అని కూడా చెప్పొచ్చు. ఇది ఆల్మోస్ట్ 2000 years బ్యాక్ బిఫోర్ క్రీస్తు 27 BCలో అగ్రిప్పా అనే రాజు దీన్ని కట్టించడం జరిగింది. ఇది ఒకప్పటి పురాతనమైన రోమన్ టెంపుల్. దీన్ని టెంపుల్ ఆఫ్ ఆల్ గాడ్స్ అని కూడా అంటారు. దీన్ని ప్రస్తుతం అయితే చర్చిగా మార్చారనుకోండి. మాత్రమే కాదు, రోమ్లో ఉన్న 90% చర్చెస్ అన్నీ కూడా ఒకప్పటి రోమన్ టెంపుల్సే. దీని పైభాగంలో ఉండే డోమ్ అనేది ది లార్జెస్ట్ అన్రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ డోమ్ ఇన్ ద వరల్డ్. దీనిలో నుండి వచ్చే సన్లైట్ లోపలున్న టెంపుల్ని అందంగా చూపిస్తూ ఉంటుంది. సూర్యుడు ఎలాగైతే తిరుగుతున్నాడో అలాగా డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ టెంపుల్ని చూపిస్తూ ఉంటుంది. అది చూడడానికి చాలా బాగుంటుంది. అలా పాంథమ్ టెంపుల్ని దాటుకుని బ్యూటిఫుల్ ప్లేసెస్ని చూస్తూ ముందుకు వస్తే మనకు కనిపిస్తుంది త్రేవి ఫౌంటైన్. ఈ త్రేవి ఫౌంటైన్ని చూడకుండా రోమ్ ట్రిప్ అనేది ఏంటి కాదండి. ఈ ప్రదేశం చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీన్ని నికోలా సాల్వే అనే ఆర్కిటెక్ట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇది సింబల్ ఆఫ్ అబాండెన్స్ అండ్ ది లెజెండ్ ఆఫ్ వర్జిన్ హూ డిస్కవర్ ద స్ప్రింగ్ అని కూడా అంటారు. ఇక్కడ జనాలు చేసేది ఏంటి అంటే, మనం గోదావరిలో కానీ ఎక్కడైనా కృష్ణ నదిలో చూసినప్పుడు కాయిన్ వేసి మనం ముక్కును కోరుకుంటాం చూడండి. అలాగే ఇక్కడ కూడా జనాలు వాళ్ళ ఎడమ భుజం పైనుంచి కాయిన్ ఆ ఫౌంటైన్లోకి వదిలేసి వాళ్ళ కోరికలని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. అలా కాయిన్ వేయడం వల్ల మీరు మళ్ళీ తిరిగి రోమ్కి వస్తారన్న గ్యారంటీ ఉంటుందని ఇక్కడ ప్రజల నమ్మకం. ఈ ప్లేస్ చూడడానికి చాలా రొమాంటిక్గా ఉంటుంది. చాలామంది నమ్మకం ఏంటి అంటే, ఇక్కడ కపుల్స్గా వచ్చిన వాళ్ళ లైఫ్ బాగుంటుంది, అలాగే లవ్లో ఉన్న వాళ్ళ మ్యారేజ్ అవుతుంది, వాళ్ళ జీవితంలో సంతోషంగా ఉంటారని బాగా నమ్ముతారనమాట. కుదిరితే ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి, ఏమో జరుగుతుందేమో. అలా ఈ ప్లేస్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి స్పానిష్ స్టెప్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ స్పానిష్ స్టెప్స్ అనేది మనకి చర్చ్ ఆఫ్ ట్రినిటీ ది మోంతి అనే ప్లేస్కి తీసుకెళ్తాయి. మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్కి ఏంటి అంటే ఇది రెస్ట్ తీసుకునే ప్లేస్లో ఉంటుంది. చాలామంది ఇక్కడ కూర్చొని హాయిగా స్వేద తీరుతూ ఉంటారు. అలాగే చుట్టూ ఉన్న ప్రదేశం కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలా స్పానిష్ స్టెప్స్ పైనుంచి కొంచెం ముందుకు వస్తే మనకి పియాజా దెల్ పాబ్లో అనేది కనిపిస్తుంది. దీన్ని గ్రాండ్ ఎంట్రన్స్ టు రోమ్ అని కూడా అంటారు. ఈ ప్లేస్ 2 బ్యూటిఫుల్ చర్చెస్తో చాలా విశాలమైన ప్లేస్తో కలిగి ఉంటుంది. ఇక్కడ ఏన్షియంట్ రిచువల్స్ కావచ్చు అండ్ సెలబ్రేషన్స్ జరిగేది. అఫ్కోర్స్ ఇప్పటికి కూడా రోమ్లో జరిగే చాలా పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ అయినా ఈవెంట్స్ అయినా ఈ ప్లేస్లోనే జరుగుతుంది. నైట్ టైంలో అయితే ఈవెంట్ జరుగుతుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడున్న ట్విన్ చర్చెస్ని చూసుకొని అలా ముందుకు వచ్చేస్తే మనకి పియాజా నోవానా అనేది కనిపిస్తుంది. ఈ పియాజా నోవానాను ఒకప్పటి ఏన్షియంట్ స్టేడియం అయిన డొమెంటిన్ను డిమాలిష్ చేసి కట్టడం జరిగింది. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ స్క్వేర్ ఉంటుంది. అక్కడ ఒక బెర్నిని అనే ఒక ఫేమస్ ఫౌంటైన్ ఉంది. ఈ ఫౌంటైన్ అనేది 4 దిక్కుల్ని అలాగే 4 ఫేమస్ నదుల్ని సూచిస్తూ ఉంటుందన్నమాట. ఈ స్క్వేర్ సరౌండింగ్లోనే మనకి చర్చ్ ఆఫ్ సెయింట్ ఎంగేజ్ అనేది ఒక బ్యూటిఫుల్ చర్చ్ ఉంటుంది. ఈ పియాజా నోవానా ప్లేస్ చుట్టూ సరౌండింగ్ కానీ
చర్చెస్ కానీ చూడడానికి రోమన్ కల్చర్ని అండ్ అక్కడున్న ప్లేసెస్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. అలా పియాజా నోవానా నుంచి చుట్టూ ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్ని, ఆ రివర్ని చూసుకుంటూ అలా వచ్చేస్తే మనకి అక్కడ సుప్రీం కోర్ట్ ఆఫ్ కెసిషన్ అనేది కనిపిస్తుంది. అంటే ఇటాలియన్ సుప్రీం కోర్ట్ అనమాట. ఈ ప్లేస్ని 1889 నుంచి 1911 మధ్యలో నిర్మించడం జరిగింది. దీన్ని వన్ ఆఫ్ ద మార్వెల్ స్ట్రక్చర్ అని కూడా అంటారు. దీనికి పెద్ద ఎంట్రన్స్ అండ్ దానిపైన రోమన్స్ ఎంపైర్ వాళ్ళ యొక్క స్టాచ్యూస్ అనేది, ఆర్కిటెక్చర్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. రివర్ పక్కన మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్లో ఉంటుంది. ఈ ప్లేస్ని అలా వీక్షిస్తూ కొంచెం ముందుకెళ్తే క్యాస్టెల్ శాంట్ యాంజెలో అనేది కనిపిస్తుంది. కోట అనేది వాటికన్ సిటీకి దగ్గరలోనే ఉంటుంది. ఇది వాస్తవానికి ఏంటి అంటే హైడ్రియన్ చక్రవర్తి యొక్క సమాధిగా నిర్మించబడింది. ఈ మ్యూజియం లోపల మనకి రోమన్ సామ్రాజ్యం యొక్క రాజుల యొక్క సమాధులు అండ్ అప్పట్లో పోపుల యొక్క అపార్ట్మెంట్స్ కావచ్చు, అలాగే రోమన్ సామ్రాజ్య రాజుల యొక్క అపార్ట్మెంట్స్, వాళ్ళ యొక్క కళలు, కళాఖండాలు అండ్ వాళ్ళ యొక్క కలెక్షన్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఒకప్పటి పోపుల యొక్క రహస్య కారిడార్స్ కావచ్చు, చాలా ఉంటాయి ఇంట్లో. ఈ మ్యూజియం ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యూజియం ఇన్ రోమ్ అని చెప్పొచ్చు. అలాగే ఈ కోట యొక్క పై భాగం నుంచి చూస్తే రోమ్ నగరం కానీ వాటికన్ సిటీ కానీ చూడడానికి చాలా చాలా బాగుంటుంది. అండ్ కంప్లీట్ వాటికన్ సిటీ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది, కళ్ళ ముందు ఉంటుంది. ఈ క్యాసిల్ ఆఫ్ సెయింట్ ఏంజెల్ని చూసుకొని మనం కాస్త ముందుకెళ్తే ఇటలీలోని మరో దేశమైన వాటికన్ సిటీలోకి వెళ్ళబోతున్నాం. ఎస్, మీరు విన్నది కరెక్టే. వాటికన్ సిటీ అనేది స్పిరిచువల్ హార్ట్ ఆఫ్ క్యాథలిజం మాత్రమే కాదు, ఇది స్వతంత్ర దేశం అన్నమాట. దీనికి సంబంధించిన ఏది అయినా అన్ని చర్చ్ కంట్రోల్లోనే ఉంటాయి. ఇక్కడ నుంచే ప్రపంచంలో ఉన్న అన్ని క్యాథలిక్ చర్చెస్ అనేది నడపడం జరుగుతుంది. ఈ వాటికన్ సిటీలో ఉన్న మెయిన్ చర్చ్ పేరే సెయింట్ పీటర్స్ బేసిలికా. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చ్ ఇన్ ద వరల్డ్. దీన్ని సెయింట్ పీటర్స్ బరియల్ సైట్ పైన అనేది నిర్మించడం జరిగింది. అరౌండ్ 16th to 17th century మధ్యలో ఇటలీలో ఉన్న మోస్ట్ ఫేమస్ ఆర్టిస్ట్ అనేది దీనికి వర్క్ చేశారు. వాటికన్ సిటీ చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే ఈ సెయింట్ పీటర్స్ చర్చ్ కూడా డే టైంలో కావచ్చు, నైట్ టైంలో కావచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లోపల చర్చ్ లోపల అంతా బ్రాంజ్తో, అంటే మన ఇత్తడితో స్ట్రక్చర్స్ అనేటివి బిల్డ్ చేయడం జరిగింది. అండ్ పెయింటింగ్ కావచ్చు, అక్కడున్న ఆర్కిటెక్చర్ కావచ్చు, చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ రోమ్కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ వాటికన్ సిటీని విజిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈవినింగ్ టైంలో అయితే లైటింగ్తో అయితే అదిరిపోతూ ఉంటుంది. పోప్ని కలవడానికి మాత్రం టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్ని చూసుకొని వెళ్తే కలిసే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి అండి రోమ్లో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్. ఇంకా చిన్న చిన్న ప్లేసెస్ చాలా ఉన్నాయి. మీరు రోమ్ కనుక వెళ్తే ఈ ప్లేసెస్ మెయిన్గా ఫస్ట్ విజిట్ చేయండి, ఆ తర్వాత మిగతా ప్లేసెస్ కవర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు నెక్స్ట్ ఏ ప్లేస్ చూడాలనుకుంటున్నారో ఆ ప్లేస్ని కమెంట్లో పెట్టండి. తప్పకుండా ఆ ప్లేస్ని కవర్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. మరో కొత్త ప్లేస్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ రామ్ వేద. థ్యాంక్ యూ.